ఇలా కొన్నాళ్ళు ఉన్నప్పటికీ ఈ రాలిపోయిన ఆకులన్నీ కూడా ఎండకి ఎండిపోయి సిగిపోయి చిన్న విష్ణుమూర్తి ఒళ్ళంతా కూడా అలా సెదబొట్టలుగా ఎప్పుడైతే భగవంతుడికి ఒళ్ళంతా బుట్టలేసాయో బొట్టలు ఉండిపోయేదే లక్ష్మి 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 అని కలవరిస్తున్నాడు. అవునండి. ఈ ఒక్క సంగతి ఎవరు అలగించారు బాబు? ఎవరండి గురువు గారు? వాడు బ్రహ్మదేవుడు కొడుకు నారదుల వారికి నారదామునేంద్రాలంగమయ్యింది. అరే ఆనాటి కాలంలో నేను తొంటు పెట్టారు. ఆ తంటు వల్ల వీళ్ళు 12 కాపురం వెళ్ళిపోయిందా? నా చిన్నాన్నగారు చూస్తే పుట్టలు బాలైపోయారు. నా చిన్నమ్మ గారు చూస్తే కొల్లాపురిని ఘోరంగా తపస్సు పట్టింది. ఈ సంగతి ఎలాగైనా సరే లక్ష్మీదేవికి తెలియజేయాలి. అలాగని కొల్లాపురి వెళ్ళంటున్నాడు. లక్ష్మీదేవి నువ్వు లేనిదే వైకుంఠ పట్టము తనకెందుకని వైకుంఠ పట్నాలు విడిచిపెట్టి శేషాద్రి పర్వతం మీద పుట్టల బాలైపోయాడు. అన్నారాలు గట్టిపెట్టి లక్ష్మి 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 అని కలవరిస్తున్నాడు. మరి ఇప్పుడే వెళ్ళి భర్త గారు నువ్వు అది ఇవ్వకపోతే ఏమైపోతాడో తెలియదమ్మా. ఈ మాటలు ఆలకించుకుని లక్ష్మీదేవి తపస్సులను పైకి కుమారు నన్ను ఏం చేయమంటావు బాబు? చేయడానికి లేదు కానీ అమ్మ అదిగో పెద్దవాడైన బ్రహ్మదేవుడు కామదేవుడుగా మారుతున్నాడు. చిన్నవాడైన గౌరీ శంకరుడు ఒక గొల్లవారి బాబాగా అవస్థాపులయ్యి